వస్తున్నాం అక్కడ అందరూ పోసిన వాళ్ళు అందరూ తీసిన సంఘం కట్టుకున్నారు సారు. మేము తీయలేము, తీయకుంటే మా మీద ధర్నా చేస్తున్నాం సార్. మొత్తం ధర్నా చేసి మనం చంపుతున్నారు, కొడతామంటున్నారు సార్, చంపిస్తామంటున్నారు. నక్కెరోళ్ళు అట్లా మాటలు తిడుతున్నారు. లంజలు మీ సంగతి ఏంది, మీది ఏమున్నది పంచోతు లంజలు మీ సంగతి ఏంది, మీ దమ్ముట చూసుకోరు, ఎవరికైనా చెప్పుకోరు, ఏ పోలీసు వాడికైనా ఎవరికైనా చెప్పుకోరు, ఏ కలెక్టర్కైనా ఏ మీటర్కైనా ఇటు చెప్పుకోరండి అంటున్నారు సార్. వాళ్ళు రాకేష్ తొండకూరు రాకేష్, పెదకొండ భూమన్న, ఏముల భూమన్న, పెదకొండ సాగరు సీను, పెదకొండ రాజేందర్, మన రమేష్, పెదకొండ రమేష్ సార్. పోయినాము పట్టించుకుంటలేరు సార్. అక్కడ నుంచి ఇక్కడ వచ్చినాం మేము. ఏం చెప్తారు, పీక్కోండి, ఏం చెప్తారు, మీతో ఏమవుతుంది, ఏం చెప్తారు, రప్పి నా కొడుకులను రప్పి చూసుకుంటే సంగతి దొంగరాండ అన్న పంపిస్తామని సార్. ఒక్క తీరు మాటలు కాదు, అనిపిస్తున్నది, చచ్చిపోవాలనిపిస్తున్నది సార్. మేము ఉండం సుఖ వాళ్ళు ఎట్లా పంపిస్తారు మమ్మల్ని. మొత్తం 40 మంది 50 మంది వచ్చారు. మేము ముగ్గురము, మా మొగలను సుఖరానియలేము సార్. మేము అక్కడనే ఉన్నాం ముగ్గురం. ఇక మా యారాల్ని కొట్టిండ్రు, కాదంటే వీడియోస్ తీసినాము చూడండి సార్. నా పేరు నవనీత. మా పెంట కుప్పలని తీసేయమని మాపై దాడి చేస్తారు సార్. తెనిగొళ్ళు ముద్రాసి సంఘం వాళ్ళు 40 మంది ఉన్నారు. మేము 6 ఉన్నాం సార్. మొత్తం అవి తీసేయమంటారు. మాపై లంజలు గాడిదలు మస్తుల కచ్చిల్లా అని అన్నీ తిడుతుంది సార్. గొడ్డు వైన్లా మీరు గొడ్డుదానా అని అన్నీ తిట్టింది సార్. మాకు సార్ పోలీసుల దగ్గరికి పోయినా కానీ వాళ్ళు పట్టించుకుంటలేరు. అందుకే ఇక్కడికి వచ్చినాం సార్. అందరు వస్తారు కానీ వాళ్ళు తీసేసి సంఘం కట్టుకోరు. మాదేమో మేము తీయక మాకు స్థలం లేక మేము అక్కడే వస్తుంటున్నాం సార్. ఇక అందుకనే మాకు భూమి లేదు, తాగలేదు సార్. గొడ్డుదన్నా గోగుదన్నా ఇక పిల్లలు కూడా తెలియదు కానీ ఎర్రా నాకు అంటాడు సార్. ఇంత డేంజర్ మాటలు ఊళ్ళో తిరిగి ఇచ్చదనిపిస్తుంది సార్. రాజు అది మనీ రకేష్ మీదికి కొట్టదు. అందుకని ఇప్పుడు అందులో కాంట్రాక్ట్ ఉన్నది నేను అట్లా మీడియాలో ఫోన్లో తీసుకెట్టాను. మీద పడ గుద్దుతే నెత్తిరి వరకు గుమ్మిడిస్తలేదు. ఇగో మీ మొగలను రప్పయ్యక రోడ్డు మీద ఉంచుంటారు. మీరు వచ్చిండ్రే లంజరాలో ఇట్లయితే అని మేము ముగ్గురు మాడలం పోయినాము. మంచి మాట అడుగుదామని పోతే మా మీద పడుకుంది.